అక్కడే మా ప్రతినిధి రాజు కూడా ఉన్నారు. రాజు, ఎక్కడికి తీసుకువెళ్లారు, ఎటువంటి ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు రవీంద్ర నుంచి? ప్రస్తుతం అయితే గాజువాక పోలీసులు ఈ ఫ్లాట్ దగ్గరికి అయితే తీసుకొచ్చినటువంటిది అయితే ఉంది. మనం ఉదయం నుంచి చూపించినటువంటి ప్లేస్ ఇది. ఈ ప్లేస్ ద్వారా పోలీసులు వెళ్తున్నటువంటిదే. ఎందుకంటే వచ్చినటువంటి క్లూస్ టీమ్స్ కూడా ప్రస్తుతం లోపలికైతే వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ హత్య జరిగిన తర్వాత ముఖ్యంగా చూస్తే లోపలే అతను మెట్ల ద్వారానే వెళ్ళుండొచ్చు, అదేవిధంగా లిఫ్ట్ ద్వారానైనా సరే పై నుంచి కిందకి, కింద నుంచి పై వరకు తను వెళ్ళుండొచ్చు. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే పోలీసులు లోపలికి వెళ్తున్నటువంటి చూడొచ్చు. మనము ఉదయం నుంచి కూడా చూపించినటువంటి సీసీ కెమెరాల్లో, ఎందుకంటే ఖచ్చితంగా ఏ సమయంలో వెళ్తున్నాడు ఏంటి, ముఖ్యంగా చూస్తే మౌనిక ఇంట్లోకి రావాలంటే అయితే లిఫ్ట్ ద్వారా వెళ్ళాలి, లేదా మెట్ల ద్వారా వెళ్ళాలి. ఈ రెండు ప్లేసెస్ నుంచి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అయితే సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి మొత్తం ఫుటేజ్ అంతా కూడా పోలీసులు తమ స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఆ లోపల మౌనిక ఎప్పుడు వచ్చింది లోపలికి, ఎప్పుడు వెళ్ళిందనే వెళ్ళడం అయితే లేదు. ఎందుకంటే వచ్చినటువంటి మౌనికని హత్య చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం క్లూస్ టీమ్స్, అదేవిధంగా ఈ స్పెషల్ టీమ్స్, అదే కొంతమంది నేవీకి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా ఈ 102 ఫ్లాట్కి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఫ్లాట్ లోపల ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఉదయం నుంచి ఇప్పటి వరకు మన లోపలికి వెళ్ళనిచ్చారు, కానీ ఇప్పుడు పోలీసులందరూ కూడా కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో లోపలికి ఎవరు వెళ్లకుండా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మొత్తం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోలీసులందరూ, గాజువాక పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీసులంతా కూడా ఇక్కడికైతే చేరుకుని మొత్తము అంతా కూడా వీళ్ళకి సీన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. అంటే హత్య చేసినటువంటి సమయంలో కత్తులు యూజ్ చేశాడు, ఎన్ని కత్తులు యూజ్ చేశాడు, ఆమె శరీర భాగాలను ఏ విధంగా కట్ చేశాడు, ముఖ్యంగా కట్ చేసిన తర్వాత ఆ శరీర భాగాలను ఎక్కడెక్కడ ఉంచాడు, ఫ్రిడ్జ్ లో ఏ సమయంలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం వివరాలన్నింటినీ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ కోణంలోనే ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఎక్కడ చిన్న అనుమానం రాకుండా, చిన్న రక్తపు బొట్టు కానీ, ఇతర కాలి గుర్తులు కానీ, ఇతర మరకలు కానీ ఏమి పడకుండా ఉండేలాగా పూర్తిగా అతను జాగ్రత్త పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనము విజువల్లో ఇప్పుడు మరికొద్ది సేపట్లో అతను అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇటు మెట్ల ద్వారా తీసుకొస్తారా, లేదా అతనిని అటు లిఫ్ట్ ద్వారా తీసుకొస్తారా అనేది తెలిసే అవకాశం అయితే లేదు. దానికి సంబంధించి ఎక్కడికక్కడ వీళ్ళు పూర్తిగా సన్నద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపట్లో అతను అయితే ఇక్కడికి తీసుకొచ్చే, అంటే బయటికి తీసుకొస్తారు. ఇప్పటికే శరీర భాగాలకు సంబంధించినటువంటి వాటిని ప్రతిదాన్ని, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతిదాన్ని వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎక్కడ ఎలాంటి క్లూ దొరకకుండా చేసినటువంటి ఈ మర్డర్కి సంబంధించి ఇప్పుడు మరి పోలీసులు ఏ రకమైనటువంటి క్లూస్ని అయితే సంపాదిస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు మీకు ఎప్పుడు తెలిసిందండి ఈ విషయానికి సంబంధించి? ఈ రోజు ఉదయం మామూలు గ్రామస్తులు కూడా ఏదో మీడియాలో వస్తుందని తెలియపరచగా మేము కూడా చూసుకున్నాము. ఆ కథను చూసిన వెంటనే మేము అందరం కూడా ఒకరికొకరు వచ్చాము. అలాగే ముందుగా మా బ్రదర్లందరూ వచ్చారు. మా పనులు మేము చూసుకొని అవునా కాదని నిశ్చయించుకున్న తర్వాత మేము కూడా రావడం జరిగింది. పైకి వెళ్ళి కానీ పోలీసులు మీకు ఏమైనా గుర్తులు ఏమైనా చూపించారా? మాకైతే ప్రస్తుతానికి ఎటువంటి ఏది చూపించలేదు. ఏదైనప్పటికీ అండి, ఒక ఆడపిల్లని ఎంత దారుణంగా క్రూరంగా హత్య చేయడం అయితే చాలా దారుణం అండి. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు ఎవరికైనా సహాయం కావాలని కూడా 10 మంది ముందుకు వచ్చేవాళ్ళే తప్ప ఇలా ఏ ఒక్కరు కూడా అన్యాయం చేసేవాళ్ళు అయితే లేరు. కానీ ఈ పరిస్థితిలో వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి పోషణాధికారంగా కొద్దిగా ఉండే ఒక అమ్మాయి ఇప్పుడు సడన్గా ఇలా హత్యకు గురి అయిందంటే మాకు కూడా కాలు చేతులు ఆడట్లేదు. ఎవరికి కూడా కనీసం మాట్లాడడానికి కూడా ఇటువంటి నరవప్ప అంతకుని ఎంతో అఫీషియల్గా తీసుకురావడం, కూర్చోబెట్టడం ఇలా చేస్తున్నారు. రోడ్డు మీద ఎవరో ఇద్దరు కొట్టుకుంటేనే లాఠీలతో కొట్టే మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈరోజు అతనికి ఇంత రక్షణ కల్పించి చక్కగా వాళ్ళు విచారణ చేస్తున్నారు. కానీ ఈ యొక్క ప్రమాదాలే కానివ్వండి, ఘోరాలే కానివ్వండి తదుపరి మళ్ళీ జరుగుతాయా, జరగకుండా చూడగలరా? ఆమె మీకేమవుతుంది, మౌనిక మీకు ఏమవుతుంది అంటే మీ స్నేహితురాలా లేకపోతే మీ ఇంటి గ్రామస్తురాలు అండి. వాళ్ళ బ్రదర్ మాకు క్లోజ్ బ్రదర్ అండి. అందరూ ఫ్రెండ్స్ ఒకే దగ్గర ఉంటాము. వాళ్ళ సహాయం వాళ్ళకే కాదు, గ్రామంలో కూడా ఎవరికైనా సహాయం కావాలన్నా ఒకరికొకరు చేసుకుంటాము. అలాంటిది ఇటువంటి సందర్భంలో ఏదైనా తప్పు జరిగితే
ఏదైనా తెలియపరచాలండి, అంతేగాని అంత పాశవికంగా నరికేయడం అయితే కరెక్ట్ కాదండి. ఇక్కడ స్నేహితులు కూడా కొంతమంది ఉన్నారు, నేను వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఉన్నటువంటిది, ఇప్పుడు ఆమె మీ స్నేహితురాలా మౌనిక, మీ కుటుంబ సభ్యురాలా? కుటుంబ సభ్యులు కాదు, ఒకే ఏరియాలో అందరం పుట్టి పెరిగిన వ్యక్తులమే. అందరం ఒక దగ్గరే ఒకే కాలనీలో కలిసి బతికాము. తల్లిదండ్రులతో అందరితో మాకు అనుబంధాలు ఉన్నాయి. వాళ్ళ ఎవరితోనన్నా చెప్పడం కానీ మాట్లాడడం కానీ ఇట్లాంటిది ఏమైనా ఉందా ఈ సంబంధించి? అంటే ముఖ్యంగా చూస్తే రవీందర్తో వాళ్ళ చెల్లితో కానీ ఎవరితోన్నా రవీందర్తో రిలేషన్ ఉన్నటువంటి ప్రేమ ఉన్నటువంటి రవీంద్ర అన్న పర్సన్ అసలు ఇతనంటూ ఒకడు ఉన్నాడని ఎవరికి తెలియదు, కుటుంబంలో కూడా ఎవరికి తెలియదు. మరి తెలిస్తే వాళ్ళ అన్నదమ్ములు తెలిసి ఉండాలి, ఎందుకంటే ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకి చెప్పి ఉండొచ్చు. కానీ ఎప్పుడు చెప్పానన్న విషయం కూడా ఎవరికి తెలియదు. వాళ్ళ అన్నదమ్ములు కూడా చాలా వరకు ఈవెంట్స్కి బయటకు వెళ్తుంది, లేట్గా వస్తుందని ధైర్యంతో తల్లిదండ్రులు అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. యాక్చువల్లీ నిన్న కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నారు. అమ్మాయి ఒక గుడ్ ఎంప్లాయ్, ఒక బ్యాంక్లో జాబ్ చేస్తుంది, జాబ్ వచ్చింది, తను జాబ్కి వెళ్తుంది, వస్తుందని తెలుసు. తర్వాత ఈవెంట్స్ చేస్తుంది కాబట్టి తల్లిదండ్రుల కోసం కష్టపడుతుందని అనుకుంటామే తప్ప వెళ్ళిన వ్యక్తి ఇట్లా ముద్దయిపోయి మార్నింగ్ మనకు కనిపిస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయం కదా. మాకు తెలీదు ఈ థర్డ్ పర్సన్ అన్న వ్యక్తి ఇట్లా చేశాడని కూడా తెలియదు. ఇప్పుడు తనంతట తను బయటపడ్డాడు కాబట్టి తెలిసింది, కానీ లేకపోతే మాకు ఈ విషయం కూడా తెలియదు. కాల్ చేసి పూర్తి చేసి సమాధులు చేసి ఎప్పుడో బయటపడేవి, కానీ ఇప్పుడు ఇలా మా కళ్ళెదురుకుండా కనిపించేటప్పటికి మాకు భయం వేస్తుంది. ఆడపిల్లలు అన్న వాళ్ళు బయటకు పంపించాలంటే భయం వేస్తుంది. వాళ్ళు ఏ టైంలో ఎలాగొస్తారో, వచ్చిన ఈ కోమగాల చేతిలో ఏమైపోతారని భయం వేస్తుంది. నువ్వు చంపినప్పుడు నీకు తెలియదా? నీకంటూ ఇంట్లో ఆడపిల్లలు లేరా? నీ తల్లి కనిపించట్లేదా? నీ చెల్లి కనిపించలేదా? నీ ఆడదమ్ములు రేపు పొద్దున్న నీ కూతురికి ఇటువంటి సిచ్యువేషన్ వస్తే నువ్వేం చేస్తావు? ఎలా బాధపడతావు? నీ కూతుర్ని ఒకడు ఎవడైనా ఇలా చేస్తే నువ్వు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఇప్పుడు నా ఇంట్లో చేశాను, నీ ఇంట్లో జరగదా? జరుగుతాయి కదా, ఆలోచించుకొని మాట్లాడాలా. సో మనం అయితే చూడొచ్చు, ప్రస్తుతం అయితే పోలీసులు ఎక్కడికక్కడ అంటే లోపల జరుగుతున్నటువంటి సీన్ రీకన్స్ట్రక్షన్కి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు ఆ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. లోపలికి గాజువాక స్టేషన్ సిఐతో పాటుగా ఇతర పోలీసు ఉన్నతాధికారులు, అదేవిధంగా నేవీకి సంబంధించినటువంటి వాళ్ళు, క్లూస్ టీమ్స్, ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అయితే లోపలికి వెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నటువంటిది అయితే ఉదయం ఫ్రంట్ గేటుకి తాళాలు వేసిన లోపల ఉన్నటువంటి పరిస్థితులను అయితే చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇది మెట్ల ద్వారా వెళ్ళేటటువంటి మార్గము ఇటు కాకుండా మనం ఒకసారి చూస్తే దీనికి ఉన్నటువంటి రెండు వైపులా అంటే ముఖ్యంగా ఖచ్చితంగా తను మౌనిక కనుక వెళ్ళి ఉంటే అయితే మెట్ల ద్వారా ఫస్ట్ ఫ్లోరే కాబట్టి ఖచ్చితంగా మెట్ల మీద నుంచే ప్రయాణం చేస్తారు. ఎందుకంటే మెట్ల ద్వారానే వీళ్ళ ప్రయాణం అనేది కొనసాగుతుంది. కేవలం ఒక్క ఫ్లోర్ కోసమో లిఫ్ట్ యూజ్ చేసే అంత అవకాశం అయితే ఉండదు. కానీ అతను శరీర భాగాల్ని ముక్కలు చేసిన తర్వాత మనం చూస్తున్నాం కదా, ఇది మొత్తం సెల్లార్ పాయింట్. ఈ సెల్లార్ పాయింట్కి సంబంధించినటువంటి ప్లేసెస్ని కూడా చూస్తున్నాం. ఉన్నటువంటి దానికి చూస్తే ఇక్కడ ఉంది ఒక లిఫ్ట్. ఈ లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి అయితే వెళ్ళడానికి ఉంది. ఈ ప్రస్తుతము ఈ లిఫ్ట్ మొత్తాన్ని కూడా బంద్ చేశారు పోలీసులు. ఎవరు ఎటు నుంచి అటు వెళ్లకుండా దీనికైతే పవర్ ఆపేసినటువంటిది అయితే ఉంది. ఇప్పటి వరకు దీనికి పవర్ పనిచేసింది. లిఫ్ట్ని తీసుకుని పవర్ పైకి వెళ్లకుండా ప్రస్తుతం అయితే నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా ఈ రవీంద్ర మౌనికని హత్య చేసిన తర్వాత ఆమె శరీర భాగాలన్నింటినీ కట్ చేసి తీసుకొచ్చేటప్పుడు మాత్రము ఈ లిఫ్ట్ ద్వారానే తీసుకుని వచ్చి ఉండాలి. ఎందుకంటే రవీంద్ర మెట్ల ద్వారా వస్తే తన ఎదురు ఫ్లాట్లో ఉన్నటువంటి వాళ్ళని దాటుకుని రావాలి. ఆ ఎదురు ఫ్లాట్లో వాళ్ళకి దాటుకుని వచ్చే సమయంలో ఖచ్చితంగా దొరికే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని మరకలు అయితే కనిపిస్తున్నటువంటివి అయితే ఉన్నాయి. ఇది ఒకే లెవెల్లో నిన్నటి వరకు ఇక్కడ నుంచి కనుక నేనున్న దగ్గర నుంచి కనుక ఒకసారి ఈ లెవెల్ కనుక చూస్తే మొత్తం అంతా ఇది బ్లడ్ మార్క్ ఉన్నటువంటి ఒక గీతలాగా కనిపిస్తుంది. మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఇది స్పష్టంగా ఇక్కడ వరకు ఉన్నటువంటి ఒక బ్లడ్ మార్క్ లాగా ఉంది. ఒకవేళ కవర్లో గనక తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఇవన్నీ కూడా అదే రకమైనటువంటి, ఎందుకంటే వీటి మీద దుమ్ము ఒకసారి నేలపైన దేంతోనైనా స్క్రాచ్ చేయండి. ఒకసారి బ్లడ్ మార్క్ ను కొంచెం జూమ్ చేసి దేంతోనైనా స్క్రాచ్ చేయండి ఒకసారి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వాటిని మనం సాంకేతికత యూజ్ చేయకపోయినా కూడా కెమెరామెన్ రాము ఒకసారి దీన్ని జూమ్ చేసి చూపిస్తే దీనిలో అంటే ఈ మొత్తం అంతా కూడా ఒక ఆనవాళ్ళ కింద ఉంది. కానీ దీని మీద ఉదయాన్నే తుడుస్తూ ఉంటారు. ఇది తుడిచిన తర్వాత దాని మీదకైతే మట్టి చేరుకున్నటువంటిది అయితే ఉంది. కానీ ఇది ఫ్రెష్గానే, అంటే వేరే దేంతోనో చెరపాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు, ఫ్రెష్గానే ఉంది. మనం చేతితో కూడా, నేను చేతి వేలితో
చెరుపుతున్నానో అది ఏదో ఒక బ్లడ్ సెల్స్కి సంబంధించి ఒకవేళ లేదా ఒక ఏదైనా కెమికల్కి సంబంధించినటువంటిది ఏ విధంగా అయితే ఉంటుందో అట్లాంటి ఒక మార్కు. ఎందుకంటే నేను చూపిస్తాను. ఇది లిఫ్ట్లో నుంచి ఒకవేళ దిగి వచ్చినా కూడా ఖచ్చితంగా లిఫ్ట్లో నుంచి దిగిన తర్వాత ఏ పర్సన్ అయినా సరే లిఫ్ట్ క్లోజ్ చేయాలి ఫస్ట్. అంటే దిగి ముందుకు వచ్చిన తర్వాత ఆ గేట్స్ని ఉన్నటువంటి గేట్ని పక్కకి లాగి ఆ తర్వాత దీన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసినప్పుడు అతని చేతిలో కానీ లేదా ఒక చోట కానీ తన చేతిలో ఉన్నటువంటి బ్యాగ్స్, ఎందుకంటే ఇక్కడ నుంచే తీసుకుని వెళ్ళాడు కాబట్టి ఆ బ్యాగ్స్ చేతిలో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ రోహిత్ ఒకసారి మనం పరిశీలనగా చూస్తే నేను ఇక్కడ అంటే లిఫ్ట్ దగ్గర నేను ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ నుంచి కెమెరామెన్ రాము దీన్ని జూమ్ చేసి మొత్తం ఈ లైన్ అంతా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే ఇక్కడ నుంచి చేస్తారు. మొత్తం బ్యాక్ వరకు వెళ్తే జూమ్ చేసుకుంటూ ఇది నా చేతికి ఉన్నటువంటిది ఒక మార్క్ అయితే కనిపిస్తుంది. ఈ మార్క్ని మనము ఈ లైన్ అప్ చూడొచ్చు. ఈ లైన్ పలు అనుమానాలకు దారిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒకే రకమైనటువంటి లైన్ ఉండదు. ఒకవేళ పాతది అయితే ఖచ్చితంగా అవి చెరిగే అవకాశం ఉండదు, ఎందుకంటే వాటి మీద ఉండిపోతాయి కాబట్టి. కానీ ఇక్కడ చేతితో చెరుపుతుంటేనే, కొంచెం స్క్రాచ్ చేస్తుంటేనే ఈ మరకలు చెరుగుతున్నాయి. అంటే ఏదో ఒక బ్యాగ్లో నుంచి కానీ ఏదన్నా తీసుకెళ్ళినప్పుడు ఈ రకమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ బైక్ ఉంది. ఆ సమయంలో వెళ్ళినటువంటి సమయంలో ఖచ్చితంగా ఇక్కడైతే బైక్ ఉండదు. ఎందుకంటే బైక్ ఉంటే తీసుకెళ్ళినటువంటి బ్యాగ్లో ఆ మార్క్ అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే లేదు. బైక్ పార్క్ చేసిన కూడా తెలుస్తుంది. కంటిన్యూ అవుతూనే ఉంది. ఖచ్చితంగా ఇది మనం ఈ మార్క్ కనుక చూస్తే ఇది చాలా దూరం, ఇంచుమించుగా బయట వరకు ఈ మార్క్ అనేది కంటిన్యూ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి హత్య చేసిన తర్వాత ఖచ్చితంగా రవీంద్ర బాడీకి సంబంధించినటువంటి పార్ట్స్ను సంచిలో కానీ కవర్లో కానీ తీసుకువెళ్ళి ఉండొచ్చు. అలా తీసుకెళ్ళినటువంటి సమయంలోనే ఇక్కడ బ్లడ్కి సంబంధించినటువంటి మార్క్స్, అంటే బ్లడ్ మార్క్స్ అయి ఉండొచ్చు లేదా కెమికల్కి సంబంధించినటువంటి మార్క్స్ అయి ఉండొచ్చు. వాటికి సంబంధించిన ఇక్కడ స్పష్టంగా ఒకే రకమైనటువంటి గీతలో, ఒకవేళ మన చేతిలో ఏదైనా వస్తువు పట్టుకుని చేతిని బరువుగా ఉన్నటువంటి చేతిని ఊపుతూ వెళ్తే, అంటే ఇలా చేతిని అటు ఇటు ఊపుతూ మనం వెళ్తే ఏ విధంగా అయితే ఒక మార్క్ పడుతుందో అదే రకమైనటువంటి మార్క్స్ ఇక్కడైతే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్థానికులు కూడా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళని కూడా అడుగుదాం. ఇది ఇక్కడ చూస్తుంటే ఏమీ అనుమానంగా ఏమి అనిపించట్లేదా? ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు అంటే ఏ ప్లేస్లోనూ ఈ రకమైనటువంటి ఆనవాళ్ళు లేవు. ఏమోనండి, ఇప్పటివరకు మేము చూడలేదు. ఇప్పుడు జస్ట్ మీరు కూడా ఇది చూసి చెప్తుంటే మాకు అలాగే కొన్ని అనుమానాలు. అంటే అక్కడ మొత్తం ఒక లైనప్లో ఒక మార్క్ అనేది టోటల్గా ఉన్నటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. అది అంటే ఏదైనా వస్తువు ఏదైనా తీసుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఎలాంటి రకాలు పడేది అలాగే అనిపిస్తుందా మీకు కూడా? మాకు కూడా అదే అలాగే అనిపిస్తుందండి. మీరు చెప్పిందే కరెక్ట్గా అనిపిస్తుందండి. సో అంటే ఇప్పటివరకు ఎవరు కూడా అది గమనించలేము. నిన్నటి నుంచి మేము ఒకటే టెన్షన్లో ఉన్నాం. ఇలా అపార్ట్మెంట్లో ఇలా అయింది, ఎప్పుడు ఇక్కడ ఇలా అవ్వలేదని ఆ టెన్షన్లోనే ఉన్నాం తప్ప ఇవన్నీ కూడా మేము అబ్జర్వ్ చేయలేదు. ఖచ్చితంగా అయితే రోహిత్ మనము గుర్తించిన దానికి కూడా ఒక విధంగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉదయం నుంచి వీళ్ళు ఇక్కడి నుంచే మొబైల్ ఫోన్స్ వాళ్ళ చేతిలో ఉన్నటువంటి వాటి వస్తువులన్నిటితో ఈ మార్క్స్ని గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అది ఎవరికి ఇప్పటి వరకు ఐడెంటిఫై అయినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మళ్ళొక్కసారి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి మార్క్స్కి సంబంధించి ఇది చాలా, ఒకసారి కెమెరామెన్ రాము తీసుకొస్తున్నటువంటి దాన్ని, అది ఇసుక లేకపోతే ఇతరితర ఆటలు అనుకోవచ్చు. ఇక్కడ లోపలికైతే ఇసుకలా ఉంటుంది, కానీ పై వరకు చూస్తే ఇది చెరిపితే చెరిగిపోతుంది. అంటే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిన ప్రదేశాల్లో మనం చూస్తూ ఉంటాం, లేకపోతే ప్రమాదాలు జరిగినటువంటి ప్లేసుల్లో మనం చూస్తూ ఉంటాం. అట్లాంటి చోట్ల ఖచ్చితంగా ఈ విధమైనటువంటి బ్లడ్కి సంబంధించినటువంటి శాంపిల్స్ అయితే ఉంటాయి. ఆ రకమైనటువంటి ఒక గీత అనుమానం కలిగించేటటువంటి ఒక గీత మొత్తం లిఫ్ట్ వరకు ఉన్నటువంటిది అయితే ఉంది. సహజంగా ఇక్కడ డెమో ఇవ్వడానికి ఏదైనా ఒక వస్తువు మన చేతిలో ఉంటే, లైక్ ఇక్కడ నా దగ్గర, అంటే ఇది కేవలం ఒక అవేర్నెస్, ఏదైనా ఒక వస్తువుని తీసుకెళ్లే సమయంలో ఎలా ఉంటుందని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ డోర్ను మనం ఒకసారి తీద్దాం. ఈ లిఫ్ట్ డోర్ నుంచి లిఫ్ట్ లోపలికి కూడా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ చూస్తే నా చేతిలో ఒకటి ఇది బరువైన ఒక చెక్క ముక్క ఉంది. ఇక్కడ లిఫ్ట్ వరకు వచ్చినటువంటి పర్సన్ ఖచ్చితంగా లిఫ్ట్లో తన పని ఒకవేళ లోపలికి ఉంటే తన పని పూర్తయిన తర్వాత ఈ గేట్ని క్లోజ్ చేసి లోపల ఉన్నటువంటి ఈ గేట్ని కూడా తీసి
తర్వాత వస్తువుని ఇలా అంటే నేను ఉన్నటువంటి ప్లేస్కే వస్తుంది వస్తువు కూడా ఇలా పక్కనైనా పెట్టుండొచ్చు. గేట్స్ వేసిన తర్వాత ఇలా గనక తను గేట్స్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళాలంటే చేతిలో ఉన్నటువంటి ఈ వస్తువుని స్ట్రైట్గా అంటే బరువుగా పట్టుకున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఇలా ఊగుతూ ఉంటుంది చెయ్యి ఏదైనా సరే, మన చేతిలో ఉన్నటువంటి వస్తువు ఏదైనా అదే సంబంధించినటువంటి మార్క్స్ అనేవి ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టే ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా, ఎందుకంటే హత్య చేసిన తర్వాత ఏ విధంగా తీసుకుని వెళ్ళారనేది పోలీసుల నుంచి కూడా కొంత క్లియరెన్స్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే క్లియర్ చేస్తేనే ఇప్పుడు పైన సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి పోలీసులు మళ్ళీ తిరిగి ఇప్పుడు రవీందర్ని కిందకి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పోలీసులు కూడా ఇక్కడ ఎవరో లేకుండా అందరినీ పంపించేస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. ఎక్కడికక్కడ తెలియనటువంటి ఒక భయోత్పాతం అయితే ఇక్కడ కలిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అత్యంత పాశవికంగా హత్య చేసినటువంటి ఈ రవీంద్రకి సంబంధించి రాజు 102 పార్కింగ్ లో ఏముంది, అతని వెహికల్ ఏంటి, బహుశా అతని వెహికల్ లోనే తీసుకువెళ్ళి ఉండొచ్చు కదా. ఒకసారి ఆ పార్కింగ్ ప్లేస్ కూడా చూపించండి. అతను ఫ్లాట్ 102 అంటున్నారు. ఈ పార్కింగ్ ప్లేస్ కి సంబంధించి అయితే ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి అతని సొంత వెహికల్ ఏది ఇక్కడ ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. నేను ఒకసారి అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పార్కింగ్ లాట్ ఈ ప్లేసెస్ కూడా చూస్తాను. ఇక్కడ అంటే ఇంచుమించుగా ఇదే లొకేషన్ అయి ఉంటుంది. ఎందుకంటే అన్నింటినీ నోట్ చేసినటువంటిది లేదు, కేవలం 202 అనేది ఉంది. ఇది ఇక్కడ 202 ఉంటే 102కి సంబంధించి ఇటువైపే వస్తూ ఉంటాయి. అంటే మొత్తం ఏ ఫ్లాట్లు ఉన్నటువంటి వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ అదే ప్లేస్లో ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇదే లొకేషన్ అయి ఉంటుంది. కాకపోతే అతని వెహికల్స్ ఏమి ప్రస్తుతం అయితే ఇక్కడ లేవు దానికి సంబంధించి. కాకపోతే అంటే 101 ఫ్లాట్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం చూస్తే ఖచ్చితంగా వాళ్ళైతే ఒకటే సిగ్నల్ ఇస్తున్నటువంటిది అయితే ఉంది. అతను కొంత లగ్జరియస్ లైఫ్ ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేవు, ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అదేవిధంగా 2-3 బైక్స్ ఉన్నాయి, అందులో కాస్ట్లీ బైక్ కూడా ఉందని చెప్తున్నటువంటిది అయితే ఉంది. పోలీసులు వాళ్ళ వెహికల్ అన్ని రెడీ చేస్తున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తయినట్లు ఉంది రోహిత్. మరికొద్ది సేపట్లో తనని పైనుంచి మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ వివరాలన్నీ పూర్తయ్యాయి కాబట్టి కిందకైతే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే రూట్ క్లియర్ చేయడంతో పాటు ఎవరు లేకుండా అయితే ప్రస్తుతం అయితే చూస్తున్నటువంటిది మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ ముఖ్యంగా అసలు ఈ ప్రాంతంలో ఇలాంటిది చూడలేదు. తన తండ్రితో మాట్లాడినటువంటి సమయంలో కూడా తను ఒకటే చెప్తున్నాడు, నా కూతురు ఎవరిని ప్రేమించలేదు, ప్రేమించుంటే చెప్పేది, అట్లాంటిది ఏమీ లేదు. ఉదయాన్నే లేవడం, తను ఉద్యోగం చేస్తుంది, పార్ట్ టైం ఉద్యోగం చేస్తుంది. దీంతో పాటుగా ముఖ్యంగా చూస్తే ఈవెంట్స్ చేయడానికి వెళ్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అతన్ని కఠినంగా శిక్షించాలి, అతనికి ఎవరు లాయర్లు ఎవరు కూడా వాదించొద్దని వేడుకుంటున్నటువంటిది అయితే ఉంది. ఇక్కడ హత్య చేయడం ఒకటే కాదు, హత్యని తప్పించుకోవడానికి రెండవ నేరం కింద అతను చేసినటువంటి కుట్రను కానీ మనం ఒకసారి చూస్తే మా బాడీని ముక్కలుగా చేసి అత్యంత పాశవికంగా తను పడవేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి ముఖ్యంగా సెక్షన్ బిఎన్ఎస్ ప్రకారము 119, 206 అదే ఈ కేసుకి సంబంధించి ముఖ్యంగా 103(1) అదేవిధంగా 238 బిఎన్ఎస్ కింద ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి సమక్షంలో అంటే రవీంద్రని విఆర్ఓ సమక్షంలో తీసుకుని వెళ్ళి ప్రస్తుతం అయితే వీళ్ళు కేసుకి సంబంధించినటువంటి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఒక కొద్ది నిమిషాల్లోనే రవీందర్ని ఫస్ట్ ఫ్లోర్ నుంచి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఒకసారి చూపించండి రాజు. ఒకసారి ఇంతకుముందు మీరు చూపించిన లిఫ్ట్ కవర్ చేసేలా సీసీ కెమెరా ఉందా, స్టెప్స్ దగ్గర ఉందా, అవి పనిచేస్తున్నాయా లేదా? ఇక్కడ సంబంధించినటువంటి వాటిలో ఇక్కడ సీసీ కెమెరాస్ కి సంబంధించినటువంటి మెయిన్ రూట్ ఇక్కడ ఉంటే ఇంటికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా చూస్తున్నాం కదా. ఇక్కడ ఉన్నటువంటిది సీసీ కెమెరా అంటే మెయిన్ ఎంట్రన్స్ కి సంబంధించినటువంటి సీసీ కెమెరా ఇది. ఈ సీసీ కెమెరాలోనే ఖచ్చితంగా
ఇంటి లోపలికి ఎవరు వెళ్తున్నారు, ఇంటి బయటికి ఎవరు వస్తున్నారు అనేది ఖచ్చితంగా బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటిది ఒక సీసీ కెమెరా. ఉదయాన్నే మనతో మాట్లాడారు ఫ్లాట్కి సంబంధించినటువంటి ఓనర్ కూడా. అసలు ఏం జరిగింది ఏంటి, పోలీసుల నుంచి ఏం తెలుసుకోవాలి, పోలీసులు ఏం చెప్తారనేది కూడా ఆయన కూడా వెయిట్ చేస్తున్నారు. నిన్నటికి 1 సంవత్సరం క్రితం ఈ హౌస్ ఓనర్ తన ఫ్లాట్ని కొనుగోలు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా రవీంద్రకి రెంట్కి ఇచ్చినటువంటిది అయితే ఉంది. ఇలా జరుగుద్దని నేను కూడా అనుకోలేదు. ప్రతి నెల కూడా ఫోన్పే ద్వారా డిజిటల్ పేమెంట్స్ చెల్లిస్తున్నాడు, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నటువంటిది అయితే ఉంది. ఇది మనం చూసాము. ఇది సెల్లార్కి సంబంధించినటువంటి మొట్టమొదటి కెమెరా. ఇది డైరెక్ట్గా చూస్తే ఒకటి మెట్ల మీద వెళ్తున్నటువంటి వాళ్ళకి మెట్ల మార్గానికి కనిపించేటటువంటిది. అదేవిధంగా పార్కింగ్ సంబంధించినటువంటి ప్లేస్లో చూస్తే ఇక్కడ రెండో కెమెరా కూడా చూడొచ్చు. పార్కింగ్ ప్లేస్లో ఒకవేళ వెహికల్లో వచ్చిన, కార్లో వచ్చినా కానీ, లేదా 2 వీలర్లో వచ్చినా, లేదా ఎవరైనా డ్రాప్ చేసినా కూడా పార్కింగ్ చేసినటువంటి ప్లేస్లో నుంచి ఖచ్చితంగా ఎవరెవరు వస్తున్నారు పోతున్నారు అనేది తెలియాలనడానికి ఇక్కడ ఒక పార్కింగ్ ప్లేస్లో మరో కెమెరా పెట్టినటువంటిది అయితే ఉంది. ఇక్కడ ఇంకొకటి, మనము ఇప్పటి వరకు ఎంట్రన్స్ గేట్ మాత్రమే చూసాము. ఎంట్రన్స్ గేట్ ఒక్కటే కాదు, రెండో వైపు కూడా, అంటే అపార్ట్మెంట్కి ఫేసింగ్ ఉన్నటువంటి ప్లేస్లోనే కాదు, ఇక్కడ మరొక గేట్ కూడా ఉంది. ఈ గేట్ ద్వారా కూడా చాలా ఈజీగా తీసుకెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ గేట్ నుంచి వెంటనే రోడ్డు ఉంది కాబట్టి తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ కూడా మరొక కెమెరా మనమైతే చూడొచ్చు. ఈ గేట్కి సంబంధించి కూడా ఇక్కడ మరొక కెమెరాని ఏర్పాటు చేశారు. ఇక్కడికి మొత్తం 3 కెమెరాలు వన్ సైడ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పనిచేస్తున్నటువంటి వాటిల్లో దాదాపుగా 15 కెమెరాలు ఉన్నాయి. 15 కెమెరాల్లో ఇప్పటికీ 7 కెమెరాలు అయితే పనిచేస్తున్నటువంటిది అయితే ఉంది. మనం కింద చూసినటువంటి 3 ప్లేసెస్లోనూ 3 కెమెరాలు ఉన్నాయి. అదేవిధంగా స్ట్రైట్గా చూస్తే ఎంట్రన్స్కి సంబంధించి ఎవరైనా సరే నడుచుకుంటూ వెళ్తారా, వస్తున్నటువంటి వాళ్ళు కానీ వెళ్తున్నటువంటి వాళ్ళు కానీ, కార్లు ముందు వెనుక వాళ్ళు తీసే సమయంలో కానీ దీన్ని అబ్జర్వ్ చేయడానికి 4వ కెమెరా కూడా మనము అక్కడ బీమ్ దగ్గర చూడొచ్చు. అంటే ఒకటి మెట్ల మీద నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఒక క్యామ్ చూస్తే 4వ కెమెరా కూడా ఉన్నటువంటి ప్లేస్ని కనుక మనం ఒకసారి గమనించి చూడొచ్చు. ఇది 4th కెమెరా. అంటే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాటిల్లో ఈ 4 కెమెరాలు కూడా ఖచ్చితంగా పనిచేసే అవకాశం అయితే ఉంది. మనము విజువల్లో కూడా చూడొచ్చు. ప్రస్తుతం అయితే అతన్ని తీసుకొస్తున్నటువంటిది అయితే ఉంది. ముద్దాయిని మరొక క్షణంలో పోలీసులు అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి మరి అతను అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ అతని మీద ఒక ముసుగేసి ప్రస్తుతం అయితే పోలీసులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఒక ముసుగేసి ప్రస్తుతం అయితే పోలీసులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు ఇక్కడ మనం చూడొచ్చు, పోలీసులు చాలా వేగంగా తీసుకెళ్లిపోతున్నటువంటి అయితే ఉంది. మనము అతనికి మైక్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తాం. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఖచ్చితంగా మనము విజువల్లో కనుక చూస్తే ఇక్కడ ఇతను ఖచ్చితంగా ప్రస్తుతం అయితే ఇతన్ని తీసుకెళ్తున్నటువంటిది అయితే ఉంది. రక్షా వెహికల్స్ సంబంధించి కూడా, అంటే ఇతను పూర్తిగా పోలీసులకు సంబంధించి కూడా ఎందుకు చేశారు రవీంద్ర? రవీంద్ర రవీంద్ర ఎందుకు చేశారు రవీంద్ర? రవీంద్ర రవీంద్ర ఎందుకు చేశారు రవీంద్ర? రవీంద్ర వచ్చింది ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ఇక్కడ రవీంద్రన్ అయితే ప్రస్తుతం పోలీసులు తమ వెహికల్లో పెట్టి లాక్ చేసి అయితే తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు చూడొచ్చు. ఇక్కడ అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందండి? ఇంత సడన్ గా అంటే ప్రస్తుతం అయితే పోలీసులు రవీందర్ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ఇక్కడి నుంచి అయితే తీసుకెళ్తున్నారు. కానీ పోలీసులు అసలు అతను నోరు విప్పితేనే అసలు విషయం బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఏ విషయం కూడా ప్రస్తుతం అయితే పోలీసులు బయట పండకుండా అతను చెప్పనివ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ వెహికల్ కూడా చూడొచ్చు. వెళ్తున్నటువంటి వెహికల్కి సంబంధించి ఇక్కడి నుంచి అతన్ని ఎక్కడికి తీసుకెళ్తారు ఏంటి అనేది. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఈ పోలీసు వెహికల్కి సంబంధించి కూడా మనము ఈ దీనికి సంబంధించి వెళ్తున్నటువంటి వెహికల్ని చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ ప్రస్తుతం అయితే ఈ వెహికల్ అయితే వెళ్తున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం అపార్ట్మెంట్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత పోలీసులు ఇక్కడ నుంచి నేరుగా మరి ఇతన్ని ఎక్కడికి తీసుకెళ్తారనేది ఉంది. అయితే బాడీ పార్ట్స్ తగలబెట్టేసినటువంటి, అంటే దహనం చేసేసినటువంటి హెడ్ కానీ ఇతర బాడీ పార్ట్స్కి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలియాల్సినటువంటి నేపథ్యంలో అతని బాడీ పార్ట్స్ ఒకసారి బాడీ పార్ట్ తగలబెట్టేసిన ప్రదేశానికి ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. రాజు, ఒక్కసారి బాడీ పార్ట్స్ తగలబెట్టేసిన ప్రదేశం ఏదైతే అని చెప్తున్నారో ఆ లొకేషన్కి ఒకసారి మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి కూడా చూద్దాం. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తూ ఉన్నారు. మౌనికను